పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది సామాజిక తనిఖీ చేయపున్నమన్నది. ప్రజల శ్రేయస్సు కొరకు ప్రభుత్వంచే అమలు జరపబడుచున్న పలు సంక్షేమ పథకాలు మరియు కార్యక్రమాల అమలుకు సంబంధించిన వివరాలను పత్రాల రూపంలో ప్రజలే సేకరించి వాటిలోని వివరాల ఆధారంగా నేరుగా లబ్ధిదారులు వేతనదారుల వద్దకు వెళ్లి లెక్కలు సరిచూడడం మరియు పనులను భౌతికంగా పరిశీలించడం, తద్వారా గుర్తించిన అంశాలను పారదర్శకంగా ప్రజల ముందుంచి అందుకు కారణమైన వివిధ స్థాయిలలోని అమలు అధికారులు, గ్రామ పంచాయతీలు పూర్తిగా జవాబుదారితనాన్ని వహించేలా చేసే ప్రక్రియను సామాజిక తనిఖీ ప్రక్రియ లేదా ప్రజా తనిఖీ ప్రక్రియ అంటారు. సామాన్యుడు తెలుసుకునే రీతిలో సమాచార చట్టం వచ్చే చూడరు. సామాజిక తనిఖీ ఉద్దేశ్యం ప్రజల భాగస్వామ్యం పెంపొందించడం, అధికారుల జవాబుదారితనం పెంపొందించడం, పథకాల అమలులో పారదర్శకత పెంపొందించడం, అమలులో లోటుపాట్లను సరిచేయడానికి సహకరించడం. పేదరిక కూలీల బ్రతుకులలో మేధావులు చూపిన కరుణను పేదలలో చూడరా. ముందుగా సామాజిక తనిఖీ బృందం జిల్లా మరియు మండల కార్యాలయాల్లోకి వెళ్లే ప్రక్రియ ఎలా ప్రారంభిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సామాజిక తనిఖీ ప్రక్రియలో ముఖ్యమైన వివిధ దశలున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. సామాజిక తనిఖీ కార్యాచరణ ప్రణాళిక వార్షిక క్యాలెండర్ తయారు చేయడం. అట్టి క్యాలెండర్ ప్రభుత్వంతో అనుమతి పొంది ఆ తరువాత దాని ఆధారంగా ఆయా విభాగాల ప్రధాన అధికారులకి నెల రోజుల ముందస్తుగా ఈమెయిల్ మరియు పోస్టల్ ద్వారా సమాచారం అందించడం. ఆ తరువాత షెడ్యూల్ ప్రకారం సామాజిక తనిఖీ బృందం ఎంపీడీఓ కార్యాలయాల్లోని మండల కంప్యూటర్ సెంటర్ ఎంసీసీకి వెళ్లి పీఓ, ఎంపీడీఓ, ఏపీఓ గార్లతో కలిసి షెడ్యూల్ అమలుకు సంబంధించి వివరంగా తెలియజేస్తారు. విలేజ్ రిసోర్స్ పర్సన్స్ ఎంపిక ప్రక్రియ కోసం మండలం మ్యాప్ పెట్టుకుని రూట్ మ్యాప్ ఆధారంగా బీఆర్పీ, ఎస్ఆర్ వీఆర్పీలు మొత్తం గ్రామాలను విభజించుకొని ఎంపిక షెడ్యూల్ తయారు చేసుకుంటారు. గ్రామస్థాయి సామాజిక తనిఖీ కార్యకర్తల వీఆర్పీ ఎంపిక రెండవ దశ. ఇది సామాజిక తనిఖీ ప్రక్రియలో అతి ముఖ్యమైన దశ. ఈ ఉపాధి హామీ చట్టం ఏం చెప్తుంది అనంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన యువకులకు కానివ్వండి, అలాగే జాబ్ కార్డు కలిగిన వారికి కానివ్వండి, ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో, అలాగే గ్రామీణ ప్రాంతాలలో వలసల నివారణ కోసం కానివ్వండి, సుస్థిర ఆస్తుల కల్పన కోసం ఈ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సామాజిక తనిఖీ ప్రక్రియ ద్వారా ప్రజల భాగస్వామ్యం పెంపొందించడానికి గ్రామస్థాయి సామాజిక తనిఖీ కార్యకర్తల ప్రవేశం మరియు వారి యొక్క ఆవశ్యకత చాలా కీలకమైన అంశం. మన గ్రామం నుంచి సామాజిక తనిఖీ చేయడానికి 2 కావాలి. ఉన్నారు ఎవరైనా? ఎవరున్నారు? ఉన్నారా? ఎక్కడ ఉన్నారమ్మా? వీలా? ఓకే. మీ పేరు? శివ. శివ. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఖాళీ. మీరు? ఖాళీ. వీఆర్పీ అంటే ఏంటి సార్? విలేజ్ రిసోర్స్ పర్సన్ అంటే గ్రామ స్థాయి సామాజిక తనిఖీ కార్యకర్తలు. వీరు సామాజిక తనిఖీ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా వారికి ఉద్దేశించబడ్డ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కలగడమే కాకుండా వారి యొక్క హక్కులు మరియు సదుపాయాల గురించి ప్రశ్నించే తత్వం పెరుగుతుంది. వికసించే పుష్పమా ప్రజా తనిఖీ బృందమా, వికసించే పుష్పమా ప్రజా తనిఖీ బృందమా, పువ్విచ్చే పరిమళమే ప్రజా తనిఖీ సమాచారం, ప్రజా తనిఖీ సమాచారం, ప్రజా తనిఖీ సమాచారం. ఈ క్రమంలో వారు స్వశక్తివంతులుగా మారి వారి యొక్క హక్కులను వారే స్వయంగా సాధించుకొని సద్వినియోగం చేసుకోగలుగుతారు. సామాజిక తనిఖీ ప్రక్రియలో భాగంగా నెలవారీ ప్రణాళికలోని మండలాలను ఒక యూనిట్గా తీసుకుంటారు. యూనిట్గా తీసుకున్న మండలానికి 10 నుంచి 12 మంది సామాజిక తనిఖీ జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్స్ ని కేటాయిస్తారు. కేటాయించబడిన వారు మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలకు వెళ్లి మొదటగా మహిళా సంఘ సభ్యులను, యువజన సంఘాల సభ్యులను, ఎన్జీఓ ప్రతినిధులను, రైతు సంఘాలు వంటి వివిధ రకాల అందుబాటులో ఉన్న సంఘ సభ్యులను మరియు ఉపాధి కూలీలను ఏకం చేస్తూ
ముందుగా ఏర్పాటు చేసుకున్న ఎంపిక షెడ్యూల్ ప్రకారం కేటాయించిన గ్రామాలకు ఎస్ఎస్ఏఏటి బీఆర్పీలు ఎస్ఆర్వీఆర్పీల బృందం వెళ్లి ఆయా గ్రామాల్లో సందర్శిస్తారు. వికసించే పుష్పమా ప్రజాతనికి బృందమా, వికసించే పుష్పమా ప్రజాతనికి బృందమా, పువ్వుకు ఉన్నట్లుగానే ముల్లెన్ని ఉన్నగాని, ముల్లెన్ని ఉన్నగాని. సామాజిక తనిఖీ కార్యకర్తకు ఉండవలసిన అర్హతలు మరియు ప్రక్రియలో రాజీలేని అంశాలు. సంబంధిత గ్రామస్తులై ఉపాధి హామీ కార్డు కలిగి ఉండి ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వేతనదారుగా కాని లేదా వేతనదారుల కుటుంబ సభ్యులుగా కాని అర్హత కలిగి ఉండాలి. కనీసం చదవడం రాయడం తెలిసిన వారుగా లేదా 10వ తరగతి ఆ పైన చదువు కలిగిన వారుగా ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండి సరైన మానసిక స్థితి కలిగిన వారై ఉండాలి. రాజకీయాలకు అతీతంగా ఉన్నవారై ఉండాలి. రాజకీయ నాయకుల కుటుంబాలకు చెందినవారు కాకుండా ఉండాలి. కూలీ కుటుంబాల నుంచి మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. గుండెల్లో లక్ష్యముంది, కండ్లకు ఆకాంక్ష ఉంది, కండ్లకు ఆకాంక్ష ఉంది, కండ్లకు ఆకాంక్ష ఉంది. ఉపాధామి కన్న కలలు నిజము చేయవచ్చావా, నిజము చేయవచ్చావా, నిజము చేయవచ్చావా, నిజము చేయవచ్చావా, నిజము చేయవచ్చావా. సామాజిక తనిఖీ అంటే ప్రజల సంక్షేమం కోసం అమలవుతోన్న పథకాలకు సంబంధించిన వివరాలను ప్రజలు లబ్ధిదారుల నుంచి సేకరించి పూర్తిగా అర్థం చేసుకుని పనులను కూడా భౌతికంగా పరిశీలించి సంబంధిత రికార్డులతో వాస్తవ పరిస్థితులను సరిపోల్చి తద్వారా వెల్లడైన అమలు ప్రక్రియలో జరిగిన లోటుపాట్లను గుర్తించి రిపోర్టు తయారు చేసి అందుకు కారణమైన ఆయా గ్రామ పంచాయతీ మరియు వివిధ స్థాయి అధికారులను గ్రామ సభలో పూర్తి జవాబుదారులుగా చేసే ప్రక్రియనే సామాజిక తనిఖీ లేదా ప్రజా తనిఖీ అంటారు. సామాజిక తనిఖీ ప్రక్రియ అనేది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. దీని యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం చట్టాలు, పథకాలు, విధి విధానాల అమలులో జరుగుతున్న లోటుపాట్లకు సంబంధించి ప్రజలకు అమలు యంత్రాంగం జవాబుదారీగా ఉండేలా చూడడం. ఇది ప్రజా నిఘా సాధనంగా నిరంతరం సాగే ప్రక్రియ. సంక్షేమ పథకాల అమలు వివిధ దశల్లో ప్రజల నిఘాతో పనుల యొక్క పరిమాణం మరియు నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయడం కోసం, మరీ ముఖ్యంగా తనిఖీ చేసే ప్రక్రియలో ప్రజలు భాగస్వామ్యాన్ని, పాల్గొనడాన్ని ప్రోత్సహించడం కోసం. ఇది నిజాన్ని కనుగొనే ప్రక్రియ తప్ప కేవలం తప్పులను ఎంచే ప్రక్రియ ఎంత మాత్రం కాదు. చేసిన పనికి సంబంధించిన రికార్డులలో నమోదు చేసిన ప్రకారం తనిఖీ కార్యకర్త ఆయా కూలీలను స్వయంగా సంప్రదించి మరియు పని జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన పిదప వాస్తవాలను పరిశీలించి దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించి వాటి ఆధారంగా రిపోర్టు తయారు చేసి దానిని గ్రామ సభ యందు చదివి వినిపించడం మరియు మండల స్థాయి ప్రజావేదిక యందు చదివి వినిపించడం ద్వారా ప్రజా మరియు అధికారుల యొక్క జవాబుదారీతనాన్ని పెంపొందించి మరియు పథకాలను మరింత పటిష్టంగా, నాణ్యతగా, పారదర్శకతతో అమలు చేయుటకు తోడ్పడుతుంది. పల్లె పల్లె గదులుతుంది సామాజిక తనిఖీ వెలుగు బాట చూపే మనకే, పల్లె పల్లె కదులు